ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టూరిజం ప్రధాన వనరుగా మారబోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 13 జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలు ప్రధానమయ్యాయి. క్యాపిటల్ సిటీ విజయవాడ కేంద్రంగా పర్యాటక రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా టూరిజం శాఖకు నిధులు కేటాయింపులు నామమాత్రమే అవుతుంది. అయినప్పటికీ ఉన్న నిధులతో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ పర్యాటకానికి నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. విజయవాడ ఏపీ రాజధానిగా అవతరించడంతో నగరంలో సమీపంలోని పర్యాటక ప్రదేశాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. విదేశీ టూరిజంకు ధీటుగా అడుగులు వేస్తే అటు విదేశీ పర్యాటకులను ఇటు స్వదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించేందుకు వీలుంటుంది. అలాంటి పరిస్థితుల్లో అధునాతనంగా ఆలోచించడంతో పాటు ప్రణాళికల్ని కూడా అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి కనీసం 4 నుంచి 6 ఏళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు. నేను బాంబే వెళ్ళినప్పుడు అందరూ ప్రతి ఒక్కరు విజయవాడ వస్తాం విజయవాడలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అంటున్నారు. పర్టికులర్గా నువ్వు టూరిజం గురించి అడిగారు కాబట్టి టూరిజం చాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో. ఆల్రెడీ విజయవాడ కంజెస్ట్ అయింది. విజయవాడలో ఉన్న హోటల్స్ అన్ని ఇప్పుడు బాగానే చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మీకు పెద్ద పెద్ద హోటల్స్ రాబోతున్నాయి, అలాగే థీమ్ పార్కులు రాబోతున్నాయి, అలాగే మీకు ఎంటర్టైన్మెంట్ పార్కులు రాబోతున్నాయి, అన్నీ వస్తాయి. వన్ థింగ్ ఈస్ డెఫినెట్, విజయవాడ ఈస్ గోయింగ్ టు డెవలప్ లైక్ ఎనీథింగ్. విజయవాడ నగరం నడిబొడ్డున కృష్ణానది ప్రవహిస్తోంది. నది మధ్యలోనే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భవానీ ఐలాండ్ ఉంది. దీనికి సమీపంలోనే బెజవాడ దుర్గమ్మ ఆలయం కూడా ఉంది. ఇంకాస్త దూరంలో అమరావతి నగరం కొలువైంది. మూడో దిక్కుగా కృష్ణమ్మ సముద్రంలో కలిసే సాగర సంగమం కూడా సమీపంలోనే ఉండటంతో ఈ మూడింటిని కలుపుతూ ఎయిర్ టాక్సీల్ని ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ ప్రైవేట్ సంస్థతో ప్రత్యేకంగా సర్వే కూడా చేయించినట్లు సమాచారం. ఎయిర్ టాక్సీలు గోవా సముద్ర పర్యాటక ప్రాంతాల్లో కూడా లేవు. అలాంటి వాటిని ఇక్కడ ప్రవేశపెట్టడం ద్వారా పర్యాటకులకు కొత్త అనుభూతి కలిగించవచ్చని భావిస్తున్నారు. 29 విజన్ 2029తో సీఎం గారు ముందుకు వచ్చారు. దాంట్లో అన్ని కూడా క్లియర్ కట్గా మొత్తం ఒక విజన్ ఇది డాక్యుమెంట్ తయారు చేస్తారు. కాబట్టి టూరిజంకి ప్రముఖ పాత్ర వహిస్తుంది. టూరిజం ఈ రోజున భారతదేశంలో కానీ ముందు రాష్ట్రంలో కానీ చాలా వాక్యూమ్ ఉంది టూరిజంలో. 950 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. అనేక రకాలైనటువంటి టూరిజం ఇప్పుడు మనం తీసుకుంటే కాణిపాకం గుడి దగ్గర నుంచి మన తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి అలివేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురం, కాళహస్తి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ గుడి దగ్గర నుంచి తీసుకుంటే మనకు అనేక రకాలైనటువంటి టెంపుల్ టూరిజం ఉంది ముందు. మరోవైపు ఎయిర్ టాక్సీల్ని ప్రవేశపెట్టడం అంత ఈజీ కాదని, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అధికారులు చెబుతున్నారు. సింగపూర్ తో పాటు మాల్దీవుల్లో మాత్రమే ఈ ఎయిర్ టాక్సీల్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఎక్కువ శాతం నీటిపై తేలియాడే ఎయిర్ టాక్సీలు ఆకాశంలో నేరుగా ఎగరటంతో పాటు నీటిపై ఈజీగా ల్యాండ్ అయ్యేందుకు వీలుంటుంది. విదేశీ పర్యాటకుల శాతం పెరిగితేనే వీటికి డిమాండ్ ఉంటుందని వ్యాపార సంస్థలు అంచనా వేస్తున్నాయి. అటు క్యాపిటల్ ఇటు అత్యాధునిక టూరిజం రంగం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బెజవాడ రూపురేఖలు మారటానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ పరంగా వెసులుబాటు కల్పిస్తే ప్రైవేటు సంస్థలు కూడా ప్రభుత్వంతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నాయి.